ప్రతి మనిషికి ఎన్నెన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు బయటకెళ్ళాలి, ఎలా బయటకెళ్ళాలి, అవి కాకపోయినా కూడా అసలు ఒక పని చేయాలన్నా కూడా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా ఎన్నెన్నో క్వశ్చన్స్ అనమాట. సరే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేవాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, ఒక పనిని ఎలా కరెక్ట్గా చేయాలి, ఎలా చేస్తే అది మనకి సక్రమంగా జరుగుతుంది, ఇలాంటి బోలెడని విషయాలు వివరంగా మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి బోలెడని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మాకు టైం ఇచ్చినందుకు కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు. అండ్ గురుగారు, యాక్చువల్గా శ్రావణ మాసం అంటే ఒక సంవత్సరంలో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరికీ కూడా ఇక పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రావణ మాసంలో పండగలు స్టార్ట్ అయ్యే వేళ వచ్చేస్తుంది, పెళ్ళిళ్ళు పండగలు అన్నీ కూడా అంతా హడావిడి. సో మొట్టమొదటిగా మంగళవారం మంగళగౌరి వ్రతమును, వరలక్ష్మి వ్రతమును ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. అసలు మంగళగౌరి వ్రతాలు ఎందుకు చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి చెప్పదండి. సరేనా, శ్రావణ మాసం ఇది ఒక దేవత కాదు నాన్న. వరలక్ష్మి అమ్మవారికి, మంగళగౌరి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే ఈశ్వరుడికి, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి కృష్ణాష్టమి వచ్చేది కూడా మనకి ఈ మాసంలోనే కృష్ణాష్టమి. అలాగే చంద్రుడు కూడా ఈ మాసం చాలా ఇష్టం. అందుకని మనకు ఉండేటువంటి మాసాలు 12 మాసాల్లో ఈ శ్రావణ మాసాన్ని చంద్రమాసం అని చెప్పి పిలుస్తుంటారు. ఎందుకు అంటే మనకి 12 నెలల్లో ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం పేరే ఆ నెల పేరు, మాసం పేరు. ఈ పౌర్ణమికి ఏ నక్షత్రం వస్తుంది, మనకి శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం. భాద్రపద మాసంలో ఉత్తరాభాద్ర, చైత్ర మాసంలో చిత్తా నక్షత్రం, ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం, వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం, అట్లా మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రం, కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం, పాల్గొన మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఇట్లా ప్రతి మాఘ మాసానికి మఖా నక్షత్రం, ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం ఫిక్స్ నాన్నయ్య అది. కాబట్టి ఆ నక్షత్రం పేరే ఆ మాసం పేరుగా మారిపోతుంది. అంటే చంద్రకిరణాలు ఏ నక్షత్రంలో అయితే వస్తూ ఉంటాయో ఆ మాసం మొత్తానికి కూడాను ఆ నక్షత్రమే అధిపతి అవుతుంది. ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారిపోతూ ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అయింది. ఈ శ్రావణ మాసం ఇంతమంది దేవతలకు ఎలా ప్రీతికరమైంది అనేటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి ఇది చంద్రమాసం అవుతుంది. అలాగే శ్రవణ నక్షత్రంలో జగాలేలే కలియుగ వైకుంఠ భగవంతుడు ఎవరు, వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. శ్రావణ పౌర్ణమి రోజున ఆయన జన్మదినం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మాసం.